అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంత మొత్తుకున్నా, ఇక్కడ స్టూడెంట్స్ ఎంత ఫైట్ చేసినా, అక్కడ అల్లు అర్జున్ సార్ ఎన్ని పైసలు ఇచ్చినా కూడా వాళ్ళ అమ్మని మాత్రం తీసుకురారు. అసెంబ్లీలో ఏదో హీరో గురించి, ఏదో సినిమా గురించి ఏదేదో మాట్లాడేస్తారు. మొత్తం గంటలు టైం వేస్ట్ చేసేస్తారు అందులోనే. సో ఒకటి చెప్పాలంటే అల్లు అర్జున్ది తప్పు ఉందన్న, ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు లేదంటే ఏదో అయ్యిందని విన్నా. అంటే అలాంటి పెద్ద ఇష్యూలు మీకు కనిపించట్లేదా బ్రో? సంధ్య థియేటర్ పుష్ప ఇన్సిడెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు సాగుతుంది కదా. ఈరోజు మళ్ళీ విచారణకు పిలిచారు, దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అన్న, మన తెలంగాణ గవర్నమెంట్లో ఇంకా ఏం ఇష్యూసే లేవు. ఓన్లీ ఇక్కడ అల్లు అర్జున్, సంధ్య థియేటర్లో జరిగిన ఇష్యూ అండ్ ఇక్కడ ఇదే నడుస్తుందన్న మన ఈ తెలంగాణలో ఇప్పుడు అయితే. సో ఒకటి చెప్పాలంటే అల్లు అర్జున్ది తప్పు ఉందన్న. సో ఆ ఇష్యూ అయినా నెక్స్ట్ డేనో ఆ మార్చుడికి వెళ్ళి చూడడమో లేదంటే బాబుని చూడడమో అది చేసి ఉంటే అయిపోతుండే. అండ్ ఇండస్ట్రీ మొత్తము ఏదో అయినట్లు ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి చూసిరు. కరెక్టే, చూడలేమని తప్పు పట్టొద్దు. కాకపోతే ఆ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు అందులో సగం మంది అయినా సరే హాస్పిటల్కి వచ్చి చూసుంటే అయిపోతుండే. ఇంకా చాలామంది ఇది ఒక మాట అంటున్నారు, అరే ఇప్పుడు ఒక్క హీరో వచ్చింటేనే ఇక్కడ తొక్కిసలాట అయింది, అంతమంది సెలబ్రిటీలు హాస్పిటల్కి వస్తే ఇంకేమవుతున్నాయి, అరే అందరికీ అరే నేను చూడనిక పోతున్నా, అరే పిల్లగాని చూడనిక పోతున్నా, రాండి అని చెప్పుకొని పోతారా? అరే జగపతి బాబు పోయిండు కదా, సైలెంట్గా పోయిండు, వచ్చి వీడియో పెట్టేంత వరకు జగపతి బాబు పోయిండని తెలియదు, అల్లు అరవింద్ పోయిండు. అట్లనే మీరు అందరూ పోయి చూసి ఉంటే ఇలాంటి గొడవనే కాకుంటుండే. అలానే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ది అంటే ఆయన కూడా ఏం తప్పు పట్టలేమన్నా. ఎందుకంటే ప్రతిపక్షం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, వేరే లీడర్స్ కానీ, వేరే పబ్లిక్ కానీ, కొంతమంది స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరూ ఏంటంటే నేను న్యూస్లో చూసున్నా మరి ఏదో హాస్టల్లో 40 మంది 50 మంది దగ్గర పిల్లలు ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు లేదంటే ఏదో అయ్యిందని విన్నా. అంటే అలాంటి పెద్ద ఇష్యూలు మీకు కనిపించట్లేదా? ఓన్లీ ఇదే ఇష్యూ నడుస్తుందా అన్న? అసెంబ్లీలో ఏదో హీరో గురించి, ఏదో సినిమా గురించి ఏదేదో మాట్లాడేస్తారు. మొత్తం గంటలు టైం వేస్ట్ చేసేస్తారు అందులోనే. నేను ఒక మాట చెప్పాలంటే ఇదంతా పక్కన పెట్టేసి అల్లు అర్జున్ సార్ మీకే చెప్తున్నా వినండి. మీరు కూడా ఇంత పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి గంటలు మాట్లాడకూడదు. అంతా పక్కన పెట్టేసి ఒకటే మాట, పిల్లగానికి మంచి అయ్యేంత వరకు మీరు ఖర్చు చూసుకోండి. పిల్లగానికి మంచి అయిన తర్వాత ఆ బాబును జీవితాంతం మీరు మంచిగా అంటే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారో, ఏడ పెట్టుకొని చూస్తారో, ఖర్చు పెట్టుకుంటారో, ఏం పెట్టుకున్నారో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోండి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంత మొత్తుకున్నా, ఇక్కడ స్టూడెంట్స్ ఎంత ఫైట్ చేసినా, అక్కడ అల్లు అర్జున్ సార్ ఎన్ని పైసలు ఇచ్చినా కూడా వాళ్ళ అమ్మని మాత్రం తీసుకురారు. చేయాల్సింది ఒక్కటే, ఈ ఒక్క ఇష్యూ మీద ఒక్క పాయింట్ పట్టుకొని ఇక్కడిక్కడికో తీసుకుపోతురన్న. ఇది అయితే కరెక్ట్ కాదు. చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు, చాలామంది ఏదో రేస్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది ఇంటికి వెళ్ళి దాడి చేస్తున్నారన్న. సో ఆ దాడి అనేది కొంతమంది స్టూడెంట్స్ చనిపోయినప్పుడు లేదంటే రైతులు చనిపోయినప్పుడు ఆ దాడులు గుర్తుకొస్తలేవా? అంటే ఏదైనా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పోయి దాడి చేసి ఏదో ఫేమస్ అవుతామన్నా లేదంటే ఎందుకో నాకు అర్థమవుతలే. ఏం తప్పుగా అనుకోకండి బ్రదర్, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. సో ఇంతే అన్న చెప్పాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందా మళ్ళీ స్టూడెంట్